సార్ మేము విన్నాం గతంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో కూడా మీరు యాక్టివ్గా మీ రోల్ ఉండింది అని. సో హౌ వాజ్ దోస్ డేస్ సార్? అంటే ఐ వోంట్ సే ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి మ్యామ్. అప్పట్లో పరిస్థితులు కొంచెం వేరేగా ఉన్నాయి. అంటే 2006 to 2008 ఐ వాజ్ దేర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. యూ రిమెంబర్ అప్పుడు 2008 ముంబై అటాక్స్ కూడా జరిగాయి. సో ది సిచ్యువేషన్ వాజ్ వెరీ టెన్స్. అంటే మనం ఇప్పుడు జరుగుతున్న వార్ లాంటి సిచ్యువేషన్ లేదు, కానీ డే టు డే ఆపరేషన్స్ మాత్రం చాలా యాక్టివ్గా ఆపరేషన్స్, ఒక్కొక్కసారి 16 to 18 hours ఆఫ్ ఆపరేషన్స్ జరిగాయి. సో పొద్దున్న బయటికి వెళ్తే, రాత్రి బయటికి వెళ్తే క్యాంప్ నుంచి మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తామా, ఈరోజు వస్తామా రేపు వస్తామా తెలియని రోజులు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే అప్పట్లో లష్కరే తైబా వాజ్ వెరీ వెరీ యాక్టివ్. ఇప్పుడు జైషే మొహమ్మద్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఆర్గనైజేషన్స్. అప్పట్లో లష్కరే తైబా వాజ్ ఎ మేజర్ ఆర్గనైజేషన్. అల్ ఖైదా ఎలిమెంట్స్ కూడా ఉండేవి. హర్కతుల్ జిహాదుల్ ఇస్లాం వాళ్ళ టెర్రరిస్టులు కూడా ఉండేవాళ్ళు. హర్కతుల్ ముజాహిదీన్ అని చెప్పి ఒక టెర్రరిస్ట్ సంఘటన ఉంది, వాళ్ళ టెర్రరిస్టులు ఉండేవారు. సో ఇలా 5-6 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ యూస్ టు ఆపరేట్ ఇన్ జేఎండ్కే. వీళ్ళు ముఖ్యంగా మ్యామ్ ఎల్ఓసి దాటి పిఓకేలో వీళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ ఉండడం వల్ల అక్కడ ట్రైన్ అయ్యి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి మన భూమిలోకి వచ్చి వీళ్ళు అటాక్ చేసేవారు. సో వీస్ టు రెగ్యులర్లీ క్యారీ అవుట్. రాష్ట్రీయ రైఫిల్స్ ఉండేది, ఆర్మీ ఇన్ఫంట్రీ యూనిట్స్ ఉండేవి, అలాగే ఆర్టిలరీ యూనిట్స్ కూడా ఉండేవి. సో ఇవన్నీ కోఆర్డినేటెడ్గా ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాగానే ఉండేది మ్యామ్ జేఎండ్కే. సార్ నిన్న నైట్ బార్డర్లో జరిగిన సిచ్యువేషన్స్ మీకు కూడా తెలుసు. సో ఏంటి దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంటే ఒక పక్క క్లియర్ కట్ ఎవ్రీబడి నోస్, ఇంకోవైపు మనకు చూస్తుంటే కూడా పాక్ ఇండియాని ఎదుర్కొనే సత్తా సామర్థ్యం లేదు. కేవలం చైనా కొంత అండదండగా ఉన్నా కానీ దే ఆల్సో రిఫ్యూజ్డ్ యాంటీ టెర్రరిజంకి మేము కూడా అని. సో అయినా స్టిల్ ఆ కాల్పుని ఎట్లా తీసుకోవచ్చు? డ్రోన్స్ అటాక్ కావచ్చు, ఫైట్ జెట్ అటాక్స్ నిన్న రాత్రి జరిగినవి ఎలా తీసుకోవచ్చు? అంటే మ్యామ్ నిన్న ఎస్పెషలీ అంటే పాకిస్తాన్ యాజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్ అని చెప్పుకోవడానికి నిన్న మధ్యాహ్నం వీళ్ళు 3:35 వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మన డీజీఎంఓ గారికి కాల్ చేసి మనం సీజ్ ఫైర్ పాటిద్దామన్నట్టుగా చెప్పారు. నిన్న మధ్యాహ్నం 3:30 టు బి మోర్ ప్రిసైజ్. మళ్ళీ రాత్రి 6:30 అవగానే మళ్ళీ దాడులు మొదలయ్యాయి. అంటే ఏంటి అర్థం? పాకిస్తాన్లో పొలిటికల్ లీడర్షిప్కి ఆర్మీ లీడర్షిప్కి ఐకమత్యం లేదు మేడం. సో ఇఫ్ ఎట్ ఆల్ పొలిటికల్ లీడర్షిప్ పీస్ తీసుకురావడానికి ట్రై చేస్తే పాకిస్తాన్ ఆర్మీ లీడర్షిప్ ఒప్పుకోదు మ్యామ్. సో ఇది కంటిన్యూస్గా ఇది చాలా టైం వరకు ఇలాగే కొనసాగుతుంది మ్యామ్. పాకిస్తాన్ ఏం చేస్తుందంటే దీన్ని ఫుల్ స్కేల్ వార్ లాగా అయితే చేయదు మ్యామ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఇంటెన్స్ బ్యాటిల్కి వెళ్తే నేను ఇండియాతో ఎప్పటికైనా ఓడిపోతాను అన్న క్లారిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న ఈ టర్కీ నుంచి వచ్చిన డ్రోన్స్ అవి ఖర్చు అయ్యేంత వరకు వీళ్ళు అలాగే చేస్తూ ఉంటారు మ్యామ్. ఇది నిలబడుతుందా, 15 రోజులు పడుతుందా, 45 రోజులు పడుతుందా, అది మనం ఇంకా చూడగలిగిన విషయం. కాకపోతే మ్యామ్ ఎట్టి పరిస్థితిలో పాకిస్తాన్ని నమ్మడానికైతే లేదు. ఇప్పటికీ కాదు మేడం, ఎప్పటికీ పాకిస్తాన్ని నమ్మడానికి లేదు మేడం. అంటే వీళ్ళ దుర్మార్గత్వం అంతా ఇంత కాదు మేడం. వీళ్ళు అంటే యాజ్ ఎ మిలిటరీ ఆఫీసర్స్ ఇఫ్ ఐ స్టార్ట్ షేరింగ్ హౌ బ్యాడ్ యాజ్ ఎ కంట్రీ దే ఆర్ అంటే దానికి ఇంకా ఎగ్జాంపుల్స్ హండ్రెడ్స్లో థౌజండ్స్లో ఉన్నాయి. 2019లో ఎల్ఓసిలో మనము 5 మిలిటెంట్స్ని హతమార్చాము. 5 militants who were trying to infiltrate వాళ్ళని మన ఎల్ఓసి దగ్గర ఇండియన్ ఆర్మీ చంపేసింది మ్యామ్. వాళ్ళని చంపేసినప్పటికీ వాళ్ళ డెడ్ బాడీస్ని కూడా వీళ్ళు తీసుకోలేదు మేడం. ఆ ఎల్ఓసి మీద డెడ్ బాడీస్ 5 అలా పడున్నాయి మ్యామ్. అంటే రాబందులు ఒక మనిషిని తినడము మేము కళ్ళారా చూసాము. 2019లో నా బ్యాచ్మేట్స్ ఎవరైతే అక్కడ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు చెప్పేవారు వాళ్ళు ఎంత క్రూరులు అంటే దే విల్ నాట్ టేక్ బ్యాక్ ఏ డెడ్ బాడీ ఆల్సో. అంటే డెడ్ బాడీ తీసేసుకుంటే నేనే పంపించాను అని ఎక్కడ ఖాయం అయిపోతుంది, క్లారిటీ వస్తుంది అన్న భయంతో డెడ్ బాడీని కూడా రిసీవ్ చేసుకునేవాళ్ళు. సో దే క్యాన్ కిల్ ఫర్ దేర్ కాజ్, దే క్యాన్ డై ఫర్ దేర్ కాజ్. అంటే ఒక ఐడియాలజికల్గా ఒక పిచ్చి మెంబర్, ఇంక దాన్ని మనం ఏం చేయలేం. ఒక టెర్రరిస్ట్ సంఘటన చెందిన ఒక హయ్యర్ టెర్రరిస్ట్, మనం దాన్ని
హయ్యర్ టెర్రరిజం అంటాము. అందులో భాగంగా మౌలానా మసూద్ అజర్ సంబంధించిన 10 to 12 ఫ్యామిలీ మెంబర్స్ని మనం చంపినప్పుడు ఆ ఫ్యూనరల్ సెరమనీకి ఆర్మీ అధికారులు వెళ్ళారు మ్యామ్. పాకిస్తాన్ అఫీషియల్గా యూనిఫామ్స్లో వెళ్ళారు. పోలీస్ అధికారులు, ఉన్నత పోలీస్ అధికారులు యూనిఫామ్లో వెళ్ళి రెస్పెక్ట్ఫుల్లీ వాళ్ళని బరీ చేశారు. అంటే వాళ్ళు ఈ టెర్రరిస్ట్ని ఫ్రీడమ్ ఫైటర్స్లా భావిస్తున్నారు. అంటే ఒక మెసేజ్ కూడా సమాజానికి ఏమిస్తున్నారంటే, మీరు కూడా రేపు ఇలాగెళ్తే మీకు కూడా మేము ఇలా రెస్పెక్ట్ ఇస్తాము అని ఒక మెసేజ్ మేడం. సో వీళ్ళు చాలా క్లియర్గా ఒక ఐడియాలజికల్ బ్యాటిల్ని వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో ఇది అంతటితో ముగిసేది కాదు మేడం. ఇట్లా